హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడేలా 10వ తరగతి ఫిజికల్ సైన్స్లోని 6వ పాఠాంశం పరమాణు నిర్మాణం నుండి అతి ముఖ్యమైన 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను తయారు చేయడం జరిగింది. వీటిలో మొదటి 35 ప్రశ్నలను ఆన్సర్లతో ఈ వీడియోలో పార్ట్ 1 కింద వివరించడం జరుగుతుంది. తర్వాతి మిగిలిన 35 ప్రశ్నలను పార్ట్ 2 వీడియో కింద వివరించడం జరుగుతుంది. పార్ట్ 2 వీడియోకి సంబంధించిన లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా పార్ట్ 2 వీడియో కూడా చూస్తేనే మీకు మొత్తం చాప్టర్ కవర్ అవుతుంది. తప్పకుండా చూడగలరు. అలాగే ప్రశ్న స్వరూపాన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల టైం అయితే ఆన్సర్ని గెస్ చేయడానికి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. అలాగే మా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, n=1 అయితే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య L విలువ. ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 3. ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 0. ఇక్కడ గమనించినట్లయితే L విలువ కనుగొనడానికి సూత్రము L n-1 అనమాట. సో L 1 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు L 0 వస్తుంది. నెక్స్ట్ రెండో ప్రశ్న, 2p ఉపకర్పరంలో గల ఎలక్ట్రాన్లకు ml విలువలు. ఆప్షన్ 1 -2, -1 0 +1 -2, ఆప్షన్ 2 -1 0 +1, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 +1/2, -1/2. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 -1, 0, +1. ఇక్కడ p ఉపకర్పరం అన్నాడు కాబట్టి ఇక్కడ px, py, pz అనే 3 సమశక్తి ఆర్బిటాలు ఉంటాయి. కాబట్టి pxకి వచ్చేసి -1, pyకి వచ్చేసి 0, pz వచ్చేసి +1. ఈ 3 ml విలువలు ఉంటాయి. నెక్స్ట్ మూడో ప్రశ్న, m కర్పరంలో గల గరిష్ట ఎలక్ట్రాన్లు. ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 32, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 18. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 18. ఇక్కడ ఎలా వస్తుందంటే ఇక్కడ m కర్పరం అంటే ప్రధాన క్వాంటం సంఖ్య n = 3 అవుతుందండి. గరిష్ట ఎలక్ట్రాన్లు కనుగొనడానికి సూత్రము 2n². సో 2 × n² కాబట్టి 2 × 3². సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, n విలువకు ఉండే కనిష్ట మరియు గరిష్ట విలువలు. ఆప్షన్ 1 1 నుంచి n వరకు, ఆప్షన్ 2 0 నుంచి 1 వరకు, ఆప్షన్ 3 1 నుంచి 4 వరకు, ఆప్షన్ 4 1 నుంచి n+l వరకు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1 నుంచి n వరకు. ఇక్కడ ప్రధాన క్వాంటం సంఖ్యను nతో సూచిస్తాము. n విలువలు 1 2 3 4 ఆన్ సో ఆన్ అలాగే n వరకు వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఐదో ప్రశ్న, Lకు ఉండే కనిష్ట మరియు గరిష్ట విలువలు. ఆప్షన్ 1 0 నుంచి n వరకు, ఆప్షన్ 2 0 నుండి n-1 వరకు, ఆప్షన్ 3 n నుండి n+1 వరకు, ఆప్షన్ 4 1 నుంచి n వరకు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 0 నుంచి n-1 వరకు ఉంటాయి. ఇక్కడ గమనించినట్లయితే 4వ క్వశ్చన్లో n విలువలు అయితే 1 నుంచి n వరకు ఉంటాయి. 5వ క్వశ్చన్లో L విలువలు అయితే 0 నుండి n- వరకు ఉంటాయి. నెక్స్ట్ 6వ ప్రశ్న, mlకు ఉండే కనిష్ట మరియు గరిష్ట విలువలు. ఆప్షన్ 1 -1 0 +1, ఆప్షన్ 2 0 నుండి n-1, ఆప్షన్ 3 n నుంచి 1, ఆప్షన్ 4 12 + 1. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 -1 0 +1. ఇంకా చెప్పాలంటే కనిష్ట విలువ -1 కంటే ఇంకా తక్కువ ఉండొచ్చు, గరిష్ట విలువ +1 కంటే ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ 7వ ప్రశ్న, సవ్యదిశలో స్పిన్ చేస్తున్న ఎలక్ట్రాన్ యొక్క ms విలువ +1/2తోనూ మరియు అపసవ్య దిశలో స్పిన్ చేస్తున్న ఎలక్ట్రాన్ ms విలువ -1/2తోనూ సూచించే క్వాంటం సంఖ్య. ఆప్షన్ 1 n, ఆప్షన్ 2 l, ఆప్షన్ 3 ml, ఆప్షన్ 4 ms.
ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎంఎస్, స్పిన్ క్వాంటమ్ నంబర్ అంటారండి దీన్ని. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఉద్గార వర్ణపటంలో చీకటి ప్రాంతంలో కాంతివంతమైన వర్ణరేఖలు కనిపిస్తాయి. ఈ కాంతివంతమైన వర్ణరేఖలు దేన్ని సూచించదు? ఇక నెగిటివ్ క్వశ్చన్ అండి, దేనిని సూచించదు? ఆప్షన్ 1 ఉద్గార వికిరణ పౌనఃపున్యం, ఆప్షన్ 2 ఉద్గార వికిరణ తరంగదైర్ఘ్యం, ఆప్షన్ 3 ఉద్గార వికిరణపు శక్తి, ఆప్షన్ 4 కాంతివేగం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కాంతివేగం. ఇక్కడ వర్ణరేఖలు దేనిని సూచించదంటే కాంతివేగాన్ని సూచించవు, మిగిలిన 3 సూచిస్తాయి. అలాగే 9th క్వశ్చన్, ఒక పరమాణువులోని ఎల్లవ కర్పరం నందు ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 16 16. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 8. కర్పరాలను KLMN అనే అక్షరాలతో సూచిస్తారు. కేలో 2 ఎలక్ట్రాన్లు గరిష్టంగా ఉంటాయి, ఎల్లో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఎంలో 18 ఎలక్ట్రాన్లు ఉన్నాయని ఆల్రెడీ 3వ ప్రశ్నలో చెప్పుకున్నాం. అలాగే ఎన్నవ కర్పూరంలో గరిష్ట ఎలక్ట్రాన్లు 32 ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఒక పరమాణువులో L=1 అయినా దాని ఉపకర్పరాల్లో ఉండే ఆర్బిటాల సంఖ్య. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 0, ఆప్షన్ 4 3. మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 3. ఆల్రెడీ 2వ ప్రశ్నలో మనం చెప్పుకున్నాము, L=1 అయినప్పుడు PX PY PZ అనే 3 ఆర్బిటాలు ఉంటాయి అందులో. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఒక కక్ష యొక్క పరిమాణం మరియు శక్తిని తెలిపే క్వాంటం సంఖ్య. ఆప్షన్ 1 N, ఆప్షన్ 2 L, ఆప్షన్ 3 ML, ఆప్షన్ 4 MS. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 N. N అంటే ఇక్కడ ప్రధాన క్వాంటం సంఖ్య. ప్రధాన క్వాంటం సంఖ్య ఒక కక్ష యొక్క పరిమాణం మరియు శక్తిని తెలియజేస్తుంది. నెక్స్ట్ 12వ ప్రశ్న, ఆర్బిటాల ఆకృతిని తెలిపే క్వాంటం సంఖ్య. ఆప్షన్ 1 ప్రధాన క్వాంటం సంఖ్య, ఆప్షన్ 2 ఎజిముథల్ క్వాంటం సంఖ్య, ఆప్షన్ 3 స్పిన్ క్వాంటం సంఖ్య, ఆప్షన్ 4 అయస్కాంత క్వాంటం సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎజిముథల్ క్వాంటం సంఖ్య. దీనినే మనము కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అంటాము, దీన్ని L అనే అక్షరంతో సూచిస్తాము. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఆర్బిటాల ప్రాదేశిక అమరికను తెలియజేసే క్వాంటం సంఖ్య. ఆప్షన్ 1 ప్రధాన క్వాంటం సంఖ్య, ఆప్షన్ 2 స్పిన్ క్వాంటం సంఖ్య, ఆప్షన్ 3 అయస్కాంత క్వాంటం సంఖ్య, ఆప్షన్ 4 ఎజిముథల్ క్వాంటం సంఖ్య. ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అయస్కాంత క్వాంటం సంఖ్య. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఏ విలువల మీద ఆధారపడని క్వాంటం సంఖ్య. ఆప్షన్ 1 N, ఆప్షన్ 2 L, ఆప్షన్ 3 ML, ఆప్షన్ 4 MS. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 MS, స్పిన్ క్వాంటం సంఖ్య ఏ విలువ మీద ఆధారపడదు. నెక్స్ట్ 15వ ప్రశ్న, 4p ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు నిండిన తర్వాత ఏ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశించును. ఆప్షన్ 1 5s, ఆప్షన్ 2 3d, ఆప్షన్ 3 5f, ఆప్షన్ 4 4f. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 5s. ఇది మీకు అర్థం కావడానికి టెక్స్ట్ బుక్లో పిఎస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 127లో మాయిలార్ చార్ట్ అంటే n+L విలువలు పెరిగే క్రమం చూపే పటాన్ని గమనించండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న, విద్యుత్ క్షేత్రంలో వర్ణపట రేఖలు చీలిపోవడాన్ని ఏమంటారు. ఆప్షన్ 1 స్టార్క్ ఫలితం, ఆప్షన్ 2 కాంతి విద్యుత్ ఫలితం, ఆప్షన్ 3 జీమన్ ఫలితం, ఆప్షన్ 4 పైది ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జీమన్ ఫలితం. నెక్స్ట్ 17వ ప్రశ్న, L=3 ఉపకర్పంలో గల ఆర్బిటాల సంఖ్య. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 2. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 7. నెక్స్ట్ 18వ ప్రశ్న, ఏ నియమం ప్రకారం ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి.
ఆప్షన్ 1 ఆబ్బౌ సూత్రము, ఆప్షన్ 2 పౌలివర్జన సూత్రం, ఆప్షన్ 3 హుండ్ నియమం, ఆప్షన్ 4 ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ సూత్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పౌలివర్జన సూత్రం. ఈ నియమం ప్రకారము ఎస్ ఆర్బిటల్ తీసుకుంటే ఎస్ ఆర్బిటల్లో గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లకు స్థానం ఉంటుంది. అలాగే పి ఆర్బిటల్ తీసుకున్నప్పుడు పిఎక్స్లో గరిష్టంగా 2, పివైలో గరిష్టంగా 2, పిజెడ్లో గరిష్టంగా 2. ఈ విధంగా సబ్ ఆర్బిటల్లో అంటే సమశక్తి ఆర్బిటల్లో గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లకే స్థానం ఉంటుందన్నమాట. నెక్స్ట్ 19వ ప్రశ్న, ఒక కర్పూరంలో గల గరిష్ట ఎలక్ట్రాన్లను ఎలా లెక్కిస్తారు? ఆప్షన్ 1 n², ఆప్షన్ 2 n, ఆప్షన్ 3 2n², ఆప్షన్ 4 2 × Tl+1. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 2n². నెక్స్ట్ 20వ ప్రశ్న, క్రింది వాన్లో దేనికి తక్కువ తరంగ దైర్ఘ్యం కలదు? ఆప్షన్ 1 ఊదా రంగు, ఆప్షన్ 2 నీలం, ఆప్షన్ 3 పసుపు, ఆప్షన్ 4 ఎరుపు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఊదా రంగు. అదే ఎక్కువ తరంగ దైర్ఘ్యం గలది అంటే ఎరుపు. నెక్స్ట్ 21వ ప్రశ్న, క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం. ఆప్షన్ 1 ఆర్గాన్ 4s2 3d4, ఆప్షన్ 2 ఆర్గాన్ 4s1 3d5, ఆప్షన్ 3 ఆర్గాన్ 4s1, ఆప్షన్ 4 ఆర్గాన్ 4s2. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్గాన్ 4s2 3d4. ఇక్కడ గమనించినట్లయితే క్రోమియం పరమాణు సంఖ్య 24 అవుతుందండి. ఎలక్ట్రాన్ విన్యాసం రాసినట్లయితే 1s2 2s2 2p6 3s2 3p6 ఇక్కడ వరకు 18 అవుతాయి, అంటే ఆర్గాన్కి ఈక్వల్ అవుతుంది. తర్వాత మిగిలినవి 4s2 3d4. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆర్గాన్ 4s2 3d4. నెక్స్ట్ 22వ ప్రశ్న, హైడ్రోజన్ పరమాణు సూక్ష్మ రేఖల వర్ణపటమును వివరించినది ఎవరు? ఆప్షన్ 1 రూథర్ఫర్డ్, ఆప్షన్ 2 బోర్, ఆప్షన్ 3 డి బ్రోలీ, ఆప్షన్ 4 సోమర్ఫీల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సోమర్ఫీల్డ్. సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ పరమాణు సూక్ష్మరేఖల వర్ణపటాన్ని వివరించాడు. నెక్స్ట్ 23వ ప్రశ్న, n=3 l=2 అయితే ఆర్బిటాల్ను ఎలా సూచిస్తారు? ఆప్షన్ 1 3d, ఆప్షన్ 2 4s, ఆప్షన్ 3 3p, ఆప్షన్ 4 4s. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 3d. నెక్స్ట్ 24వ ప్రశ్న, l=3 ఉపకర్పూరంలో గల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 14. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 14. నెక్స్ట్ 25వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ 1 n=2 l=1 అయినప్పుడు 2s ఆర్బిటల్, ఆప్షన్ 2 n=3 l=0 అయితే 3p ఆర్బిటల్, ఆప్షన్ 3 n=4 l=2 అయితే 4p ఆర్బిటల్, ఆప్షన్ 4 n=5 l=0 అయినప్పుడు 5s ఆర్బిటల్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 n=5 l=0 అయినప్పుడు 5s ఆర్బిటల్ వస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే n=5 l=0, l=0 వచ్చినప్పుడు s ఆర్బిటల్ రావాలండి. సో మిగిలిన ఆప్షన్లో లేదు కాబట్టి ఆప్షన్లు బట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ ముందే చెప్పాం l=0 అంటే s ఆర్బిటల్ ఉంటుందని. నెక్స్ట్ 26వ ప్రశ్న, n విలువ పెరిగినచో కక్ష్య పరిమాణం మరియు శక్తి. ఆప్షన్ 1 తగ్గును, ఆప్షన్ 2 పెరుగును, ఆప్షన్ 3 తగ్గి పెరుగును, ఆప్షన్ 4 మార్పు ఉండదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పెరుగును. నెక్స్ట్ 27వ ప్రశ్న, l=2 ఉపకర్పూరంలో గల ఆర్బిటాల సంఖ్య. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 3. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 5. l=2 అయితే d ఆర్బిటల్ అనేది వస్తుంది. d ఆర్బిటల్లో dxy, dyz, dzx, dx2y2, dz2 అనే 5 ఆర్బిటల్ ఉంటాయి. నెక్స్ట్ 28వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది సరైన వాక్య కాదు? ఆప్షన్ 1 విద్యుత్ అయస్కాంత వికిరణాలు అన్నీ ఒకే వేగంతో ప్రయాణించును, ఆప్షన్ 2 దృశ్యకాంతి తరంగ దైర్ఘ్య అవధి 400 nm నుండి 700 nm, ఆప్షన్ 3 p ఆర్బిటల్ గోళాకారంలో ఉండును, ఆప్షన్ 4
కాంతి శూన్యంలో కూడా విస్తరించును. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 p ఆర్బిటల్ గోళాకారంలో ఉండును. ఇది సరైనది కాదు, ఎందుకంటే p ఆర్బిటల్ డంబెల్ ఆకారంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ 29వ ప్రశ్న, d ఆర్బిటల్ యొక్క ఆకృతి ఆప్షన్ 1 గోళాకార, ఆప్షన్ 2 త్రిభుజాకార, ఆప్షన్ 3 డబుల్ డంబెల్, ఆప్షన్ 4 వృత్తాకార. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డబుల్ డంబెల్. నెక్స్ట్ 30వ ప్రశ్న, కాపర్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం ఆప్షన్ 1 ఆర్గాన్ 4s2 3d4, ఆప్షన్ 2 ఆర్గాన్ 4s1 3d5, ఆప్షన్ 3 ఆర్గాన్ 4s1 3d10, ఆప్షన్ 4 ఆర్గాన్ 4s2 3d9. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్గాన్ 4s2 3d9. ఇక్కడ గమనించినట్లయితే కాపర్ పరమాణు సంఖ్య 29, దాని ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9 అవుతుంది. సో 3p6 వరకు 18 కాబట్టి ఆర్గాన్ అని తీసుకునడం జరిగింది. సో మనకు మిగిలేది 4s2 3d9 కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్గాన్ 4s2 3d9. నెక్స్ట్ 31వ ప్రశ్న, క్రింది వాటిలో పరమాణు నమూనాను ప్రతిపాదించని వారు. నెగిటివ్ క్వశ్చన్ అండి, ఇక్కడ ప్రతిపాదన చేయని వారు. ఆప్షన్ 1 ప్లాంక్, ఆప్షన్ 2 ష్రోడింగర్, ఆప్షన్ 3 బోర్, ఆప్షన్ 4 సోమర్ఫీల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్లాంక్. నెక్స్ట్ 32వ ప్రశ్న, అత్యధిక వేగం కలిగిన విద్యుత్ అయస్కాంత తరంగం ఏది? ఆప్షన్ 1 ఊదా రంగు, ఆప్షన్ 2 ఆకుపచ్చ, ఆప్షన్ 3 ఎరుపు, ఆప్షన్ 4 అన్నీ ఒకే వేగం కలిగి ఉండను. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ ఒకే వేగం కలిగి ఉండను. ఇక్కడ ఉన్న వివిధ రంగుల కాంతి తరంగ దైర్ఘ్యాలు పౌనఃపున్యాలు వేరే ఉన్న వాటి యొక్క విద్యుత్ అయస్కాంత తరంగం యొక్క వేగము ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ 23వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ల ప్రాదేశిక విన్యాసం గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ 1 ప్రధాన క్వాంటం సంఖ్య, ఆప్షన్ 2 కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, ఆప్షన్ 3 అయస్కాంత క్వాంటం సంఖ్య, ఆప్షన్ 4 స్పిన్ క్వాంటం సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అయస్కాంత క్వాంటం సంఖ్య. నెక్స్ట్ 34వ ప్రశ్న, సల్ఫర్ S మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. ఆప్షన్ 1 1s2 2s2 2p6 3s2 3p4, ఆప్షన్ 2 1s2 2s2 2p6 3s2 3p3, ఆప్షన్ 3 1s2 2s2 2p6 3s2 3p2, ఆప్షన్ 4 1s2 2s2 2p6 3s2 3p1. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1s2 2s2 2p6 3s2 3p4, ఎందుకంటే సల్ఫర్ యొక్క పరమాణు సంఖ్య 16. నెక్స్ట్ 35వ ప్రశ్న, L కోణీయ ద్రవ్యవేగం క్వాంటం సంఖ్య కలిగిన ఉపకక్షలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండవచ్చు? ఆప్షన్ 1 2n², ఆప్షన్ 2 2 × 2l+1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 2l+1. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 2l+1. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే చాప్టర్కి సంబంధించిన పార్ట్ 2 వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా తప్పకుండా చూడగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.